హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ షణ్ముఖ ప్రియ వ్లాగ్స్. అందరూ బాగున్నారండి? మేము చాలా బాగున్నామండి. నేను మీకు ఇవాళ చూపించబోయేది ఏంటంటే అండి, టమాటా నిల్వ పచ్చడి అండి. టమాటా నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో, వాటికి అది ఎలా పట్టుకోవాలో మీకు పక్కా కొలతలతో చెప్తానండి. చూద్దాం రండి టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో. కేజీ టమాటాలకు చెప్తున్నానండి కొలతలు. 1 కేజీ టమాటాలండి. ఇవి బాగా కడుక్కుని చక్కగా ఆరబెట్టుకోవాలండి. నీడలో ఆరబెట్టుకోవాలి. ఒక పూట ఆరబెట్టుకుంటే సరిపోద్ది. ఇవ్వండి, ఈ మొనల్లో తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. అట్లా ఆరబెట్టుకుంటేనే మనకి పచ్చడి పాడవకుండా ఉంటుంది. కేజీ టమాటాలండి. కేజీ టమాటాలకి 200 గ్రాముల చింతపండు, 150 గ్రాముల ఎల్లుల్లిపాయలు, 150 గ్రాములు ఉప్పు, 200 గ్రాములు కారం, 50 గ్రాములు మెంతిపిండి అండి. పచ్చళ్ళకి మీకు కారం 3 మ్యాంగోస్ కారం అయితే చాలా బాగుంటుందండి. అంటే నేనైతే ఇది వాడతాను, ఎవరిష్టం వాళ్ళది. టమాటా పచ్చడికి అండి ఎప్పుడు కూడా దోరకాయ అంటే బాగా పండకుండా ఇట్లా దోరగా ఉన్న కాయ అండి. ఇట్లా ఈ రంగులో వచ్చిన కాయ అనమాట. ఈ దోరకాయ తీసుకోవాలి, గట్టికాయ తీసుకోవాలి. టమాటాలు అసలు మెత్తపడకూడదు, మెత్తపడితే పచ్చడి నిలవ ఉండదు. దోరకాయ గట్టికాయ తీసుకోవాలండి. తీసుకుని 4 చీలికలుగా చేసుకోవాలి. ఒక్కోటి 4 భాగాలుగా కోసుకుంటే మనకి మొక్క ఇట్లా చీలికలుగా కోసుకున్న టమాటా ముక్కలన్నింటినీ ఒక దానిలోకి తీసుకోవాలండి. ఒక డబ్బాలోకి కానీ లేకపోతే జాడీలోకి కానీ ఎట్లా వీలైతే అట్లా ఇట్లా ఒక దానిలోకి తీసుకుని, ఉప్పు 150 గ్రాములు పడుతుందని చెప్పా కదండి కేజీకి. ఒక 50 గ్రాములు ఉప్పు ఈ ముక్కల్లో వేసుకోవాలండి. ఉప్పు పసుపు వేసుకునండి. ఈ టమాటా ముక్కల్ని బాగా పైకి కిందకి కలుపుకుని ఒక రోజంతా నానబెట్టుకోవాలండి. ఒక రోజంతా బాగా ఈ ఉప్పు పసుపులో టమాటా ముక్కల్ని నానబెట్టుకోవాలి. ప్రకారం తీసుకున్న 150 గ్రాములు ఉప్పులోనండి ఒక 50 గ్రాములు ఈ ముక్కల్లో వేసుకుని కలుపుకోవాలి. ఈరోజు ఉదయం ఇప్పుడు నేను 10 కలిపానండి. రేపు ఉదయం వరకు నానబెట్టుకుని రేపు పొద్దునే ఎండబెట్టుకుందాం. టమాటాలు చూడండి, మరుసటి రోజు పొద్దున్నే ఊరి నీరు వచ్చేసింది. ఇట్లా నీరు వచ్చేస్తుందండి. ఇప్పుడు ముక్కలు పిండి కొంచెం ఒక రోజంతా ఎండలో పెట్టుకుందామండి. ఇట్లా ముక్కలన్నీ పిండుకుని ఎండలో పెట్టుకోవాలండి. టమాటా ముక్కలు ఇట్లా పలచని గుడ్డ మీదండి ఒక్కొక్క ముక్క విడివిడిగా ఇట్లా ఆరబెట్టుకోవాలండి. టమాటా ముక్కలు ఎండబెట్టిన తర్వాత టమాటా ముక్కలు తీసి ఎండబెడతాం కదండి. తర్వాత నీరు ఉంటుంది కదా, ఆ నీళ్ళల్లో 200 గ్రాముల చింతపండు నానబెట్టేసుకుంటే ఉదయం నుంచి సాయంత్రం లోపు ముక్కలు ఎండే లోపు చింతపండు నానిపోద్ది. ఇప్పుడు ఇది చింతపండు నానిపోయింది, గ్రైండ్ చేసేసుకుందాం. ముందుగా ఎల్లుల్లిపాయలు మిక్సీలో వేసుకుని మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఎల్లుల్లిపాయ ఇలా మిక్సీ వేసుకుని పక్కన పెట్టుకోవాలండి. అలా కాదు, చింతపండు గ్రైండర్ చేసుకోవాలి అని చెప్పు. చింతపండు గ్రైండర్ చేసుకుంటా. ఇటు చూసి చెప్పు. చింతపండు గ్రైండర్ చేసుకోవాలి. నీళ్ళలో నానబెట్టుకున్నాం కదండి చింతపండు, ఆ చింతపండు గ్రైండ్ చేసుకుందామండి. ఇది చింతపండు కొంచెం మిక్సీలో వేసుకుని ఒక తిప్పితేనండి కొంచెం తొందరగా నలుగుతుంది. ఒదిగించడంలో ఏమీ తేడా ఉండదండి. చింతపండు మెత్తగా నలిగిపోయిందండి. కారం వేసుకున్నాం. కారం వేసుకున్నాక మీకు కొంచెం చింతపండు కారం నలగటానికి బాగా టైట్ అయిపోద్దండి. కాసినన్ని వేడి నీళ్ళు పోసుకుంటే మీకు మళ్ళీ లూజ్ అవుతుంది, పత్రం బాగా తిరుగుద్ది. వేడి నీళ్ళు అంటే బాగా కాగిన నీళ్లు కాదు, కాచి చల్లార్చుకున్న నీళ్ళు. ఇలా కొంచెం కొంచెం గట్టిగా అనిపిస్తేనండి పచ్చడి కాస్త వేడి నీళ్ళు పోసుకుంటే కాస్త జారుగా తిరుగుతుంది. అలాగని మరీ ఎక్కువ నీళ్లు పోసుకోకూడదు. ఇదిగోండి చూడండి, మెత్తగా నలిగిపోయింది. మిక్సీలో వేసుకుంటే చింతపండు ఇలా వెంటనే తొందరగా అయిపోద్దండి. గ్రైండర్లో ఎక్కువ టైం పట్టదు. మెత్తగా నలిగిపోయింది. మిక్సీ వేసి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లిపాయ వేసుకున్నామండి. నిలవ పచ్చడిలో కానీ ఏ పచ్చడిలో కానీ ఎల్లుల్లిపాయ వేయగానే వచ్చే సువాసనే వేరండి. ఎంత మంచి వాసన వస్తుందో. కొత్త పచ్చడి అయితే మరి. ఇది కూడా కొంచెం నలగనిద్దాము. వెల్లుల్లిపాయ వేసాం కదండి, ఎల్లుల్లిపాయ కూడా కొంచెం బాగా దానిలో మిక్స్ అయిపోయేదాకా నలగనిద్దాం. నలిగిపోయిందండి. మెంతిపిండి వేసుకుందాం. ఒక 50 గ్రాముల మెంతిపిండి వేసాం కదండి, బాగా జిగురు వచ్చేస్తుంది పచ్చడి.
నలిగితే పర్వాలేదు, నలగకపోతే కాసినండి నీళ్లు పోసుకున్నాం. మెత్తగా నలిగిపోయింది. ఇంకా తీసేసుకున్నామండి. ఒక దానిలో తీసేసుకుని ముక్కలు కలుపుకున్నాం. పచ్చడి నలిగిపోయిందండి. ఓ దానిలో తీసుకుని టమాటా ముక్కలు వేసుకున్నాము. ఇప్పుడు టమాటా ముక్కలు బాగా దానిలో కలుపుకున్నామండి. టమాటా ముక్కలన్నీ దానిలో అట్లా బాగా కలుపుకోవాలండి. మా అత్తగారు కలుపుతున్నారు. ఇవి బాగా ముక్కలు కలిసిపోయినాయండి పచ్చడిలో. ఇంకా ఒక దానిలో తీసుకుని స్టోర్ చేసుకోవటమే. టమాటా ముక్కల పచ్చడి రెడీ అండి. మనం తాలింపు పెట్టుకుని ఇంకా వాడుకోవటమేను. చూడండి ఎంత బాగుందో పచ్చడి మాత్రం అదే ఉంది. ఇలా పచ్చడి అంతా ఒక దానిలో తీసుకుని పెట్టేసుకోవటం.